సహోదరులు మానకొండయ్య గారు ఎంతో ప్రయాసతో కూడినటువంటి దేవుని యొక్క మాటలను వినిపించడానికి వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఆహ్వానించినటువంటి మీ అందరిని బట్టి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వారికి శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరువచ్చినటువంటి మీకు అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలు మనం గ్రహించడానికి వీలుగా లోకంలోనికి దేవుడు ఆ యొక్క మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను అక్షరాలుగా మనసి అర్థమయ్యే భాషలో అర్థమయ్యే రీతిలో ఒక దైవ గ్రంథాన్ని మన కొరకు రాసి ఉంచాలన్నది వాస్తవం. నిజంగా ఇది దైవ గ్రంథం కాకపోతే ఈనాడు చెబుతున్నటువంటి నా దగ్గర మాత్రమే బైబిల్ ఉండేటటువంటి ఇది దైవ గ్రంథం కాబట్టి వింటున్న మీ దగ్గర ఒక గ్రంథం ఉంటుంది, చెప్తున్న నా దగ్గర కూడా ఒక గ్రంథం ఉంటుంది. లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సహోదరులు మానకొండయ్య గారు ఎంతో ప్రయాసతో కూడినటువంటి దేవుని యొక్క మాటలను వినిపించడానికి వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఆహ్వానించినటువంటి మీ అందరిని బట్టి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వారికి శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరువచ్చినటువంటి మీకు అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలు మనం గ్రహించడానికి వీలుగా లోకంలోనికి దేవుడు ఆ యొక్క మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను అక్షరాలుగా మనసి అర్థమయ్యే భాషలో అర్థమయ్యే రీతిలో ఒక దైవ గ్రంథాన్ని మన కొరకు రాసి ఉంచాలన్నది వాస్తవం. నిజంగా ఇది దైవ గ్రంథం కాకపోతే ఈనాడు చెబుతున్నటువంటి నా దగ్గర మాత్రమే బైబిల్ ఉండేటటువంటి ఇది దైవ గ్రంథం కాబట్టి వింటున్న మీ దగ్గర ఒక గ్రంథం ఉంటుంది, చెప్తున్న నా దగ్గర కూడా ఒక గ్రంథం ఉంటుంది. లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రంథం అనేటటువంటిది ఆయా భాషలో ఏ దేశానికి వెళ్ళినా కూడా వారు మాట్లాడుతున్నటువంటి భాషలో అనువదించబడినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే. ఎక్కువ మంది చదివే గ్రంథం ప్రపంచంలో ఏదైనా ఉంది అని అంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే. ఎక్కువ మంది కొనే పుస్తకం ఏదైనా ఉంది అని అంటే అది బైబిల్ మాత్రమే. ఎక్కువ అమ్ముడయ్యేటటువంటి గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే. కాబట్టి ప్రేమటువంటి వలన దీని వెనుకాల ఉన్నటువంటిది దేవుని యొక్క ప్రభావం తప్ప మరి ఏది కాదు అన్న సంగతి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నేడు మీకు వినిపించబోయేటటువంటి ఒక అంశాన్ని మీ కొరకు సిద్ధపాటు చేశాం. మనిషి మార్పు కొరకు దేవుని దీర్ఘశాంతం అనేటటువంటి నిజానికి ప్రేమటువంటి వాళ్ళరా దేవుడు మనుషుల మార్పు కొరకు తన ఉన్నతమైనటువంటి దీర్ఘశాంతాన్ని కలిగినటువంటి వాడుగా మనకు కనిపిస్తున్నాం. మనిషిని మార్చడానికి మనిషిని మార్చుకోవడానికి నిజంగా దేవుడికి ఎంత దీర్ఘశాంతం అవసరమా? సరే ఈ మైక్ ఆన్ చేసి సౌండ్ పెట్టుకో. దేవుని దీర్ఘశాంతం
ఒక మనిషిని రక్షించడానికి ఆయన ఇంతగా తన యొక్క కోపాన్ని మనిషిపై ప్రదర్శించకుండా ఒక దీర్ఘశాంతాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నాడు? ఏంటి ఆ సంగతి? వాటి వెనకాల ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రేమైనటువంటి వాళ్ళరా, మనిషి భూమిపై ఉన్నాడు, దేవుడేమో ఆకాశం పైన ఉన్నాడు. మనం తలదితే కానీ కనిపించినటువంటి ఆకాశం నిజంగా భూమిపై ఉన్నటువంటి మనిషికి, ఆకాశంలో ఉన్నటువంటి దేవునికి, నిజంగా భూమి మీద ఉన్నటువంటి మనిషి ఆకాశంలో ఉన్నటువంటి దేవునికి భయపడి తీరాలి. కానీ నాడు మనిషి దేవుడు అంటే భయపడుతున్నాడా అంటే లేదు ప్రేమటువంటి వాళ్ళు. అందుకని మనిషి భయం కలిగి ఉండాలి. పరలోకమందున్నటువంటి దేవుడు నిజంగా మనుషుల వైపు చూసిన ప్రతిసారి ఆయనకు కోపమే రావాలి. మనుషులమైనటువంటి మనల్ని చూసి ఎప్పుడు ఆనందపడినటువంటి దాఖలాలు గ్రంథంలో ఎక్కడ రాయపడలేదు. దేవుని యొక్క మనస్సును మెప్పించినటువంటి వారంగా మనుషులు ఎక్కడ కనబడలేదు. ఆయన మనస్సును నొప్పించినటువంటి వారిగానే మనం కనిపిస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, పరలోకమందున్నటువంటి దేవుడు మనపైన నిజంగా కోపంతో ఉండాలి. కానీ ఈ రెండు, కోపంతో మనిషిని నాశనం చేయవలసినటువంటి దేవుడు ఎందుకు అలా చేయకుండా ఉండిపోతున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుళ్ళ దీర్ఘశాంతం మనకు కనిపిస్తుంది. మనిషిలో మాత్రం ఎంతకు మార్పు అనేటటువంటిది కనబట్టలేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మార్పు లేదు అని అంటే మనిషిలో ఏమి లేదు అని అంటే భయం లేదు. దేవునికి మనిషి ఎప్పుడు కూడా భయపడాలా అని అంటే అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, భయపడాలి. ఇలాంటి భయాన్ని మనిషి వదులుకుంటూ ఉన్నాడు. మరి ముఖ్యంగా దేవుని పట్ల, నన్ను ఎవరేం చేస్తారులే, అంతా నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టుగానే నా జీవితాన్ని నేను కొనసాగిస్తానే తప్ప మరొకరు నా జీవితం మీద వాళ్ళ ఆధిపత్యం ఏంటి? నేనేం చేసినా అది నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది అనేటటువంటి భావనతో మనుషుడు ఈనాడు బ్రతుకుతున్నాడు అన్న సంగతి మనకు తెలుసు. అంతా నా ఇష్టమే కదా అనేటటువంటి ఒక సీరియల్ కూడా మన మధ్యకు టీవీలో వచ్చినటువంటి దాఖలాలు మనకు తెలుసు. ప్రేమటువంటి వాళ్ళగా నిజంగా నేను ఎందుకు మారాలి అనేటటువంటి ఆ యొక్క ఆలోచన మనుషులేక రాకుండా నా జీవితం నా ఇష్టం అనేటటువంటి రీతిలో బ్రతుకుతున్నటువంటి మనుషుడికి తన జీవితాన్ని గురించినటువంటి మార్పు రావాలన్న ఆలోచన ఎప్పటికీ కలగట్లేదు ప్రేమటువంటి వాళ్ళు. అందుకని భూమి మీద అప్పుడప్పుడు మనకు పెంచుకునేటటువంటి పిల్లల పట్ల కూడా మనం ప్రేమను కలిగి ఉండడం అనేటటువంటిది ఎంత వాస్తవమో, అప్పుడప్పుడు వారి మీద కోపాన్ని కూడా మనం ప్రదర్శిస్తూ ఉంటాము. ఎందుకంటే మనకు నచ్చనటువంటి కార్యక్రమం మన పిల్లలే మన పట్ల జరిగించిన వారి పట్ల మనం ప్రేమను చూపిస్తున్నట్లుగానే వారి పట్ల కోపాన్ని కూడా మనం ప్రదర్శిస్తూ ఉంటాము. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, దేవుడు మాత్రం ఎప్పుడు చూసినా మన పట్ల ఆయన ప్రేమనే కురిపిస్తున్నాడు అన్న సంగతి మనం గమనించుకోవాలి. అప్పుడప్పుడు చూడండి, పిల్లలను కొట్టడానికి మనం చెయ్యెత్తుతాం. వాడు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా వెంటనే వాడిని కొట్టడానికి మనం చెయ్యెత్తుతాము. కానీ కొంతసేపటికి ఎత్తిన చెయ్యి వాడి మీద పడకుండా దించేస్తూ ఉంటాం. ఎందుకు అలా ప్రదర్శిస్తామని అంటే మన చెయ్యేమో పెద్దది, వాడి ఆకారం ఏమో చాలా చిన్నది. ఆ చెయ్యి వాడి మీద పడితే 5 ఏళ్ళు వాడి చెంప మీద పడతాయని తెలుసు. ఏదైనా కర్ర తీసుకుని వాడి మీద కొట్టినప్పుడు కూడా ఇదిగో ఆ కర్ర తాలూకు వాతలు వాడి మీద పడతాయని తెలుసు. అంటే మనం కొట్టేటటువంటి దెబ్బలకు వాడు ఏమైపోతాడు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించిన ప్రతిసారి వాడి మీద అంతటి భయంకరమైనటువంటి ప్రతాపాన్ని మనం ప్రదర్శించం ప్రేమటువంటి వాళ్ళు. మనకు తెలుసు తండ్రి అయినటువంటి దేవుడు కూడా మన పట్ల ఎంతటి దీర్ఘశాంతాన్ని ఆయన కలిగి ఉన్నాడని అంటే అవును ప్రేమటువంటి వాళ్ళు. ఒకసారి ఆయనతో పోల్చి చూసుకున్నప్పుడు మన బ్రతుకులు ఏ పాటివి ఆలోచించండి. నిజంగా మన బ్రతుకులను చూసి
మనం చేస్తున్నటువంటి పాపపు క్రియలు, ఆయనకు ఇష్టం లేనటువంటి ప్రతి కార్యక్రమాన్ని జరిగిస్తున్న మన జీవితంలో నిజానికి దేవుడు మన పట్ల ఎంత కోపాన్ని కలిగి ఉండాలో మీరు ఆలోచించండి. నిద్ర లేచిన దగ్గర నుంచి ఎవరైనా దేవుని కొరకు ఆలోచన చేస్తున్నారు అని అంటే లేదు కదా. ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యక్రమాల్లో మనం నిరంతరము ఆలోచన చేసి ఆయన పట్ల ప్రేమను కలిగినటువంటి వారంగా ఆయన నిర్దేశించినటువంటి కార్యక్రమాల్లో మనం ఈ లోకానికి పంపబడ్డామని ఏనాడైనా తెలుసుకున్నామని అంటే లేదు ప్రియమైనటువంటి వాళ్ళు, అలా లేదు. అందుకని మన పట్ల నిరంతరం ఆయన కోపాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నా కూడా ఏనాడు తన కోపాన్ని మన మీద ప్రదర్శించకుండా, ఎందుకు ప్రదర్శిస్తే ఏమవుతుంది మనిషి పట్ల అంటే ఇదిగో ఆయన ఆకాశమంతా ఉన్నటువంటి వాడు, మనమేమో భూమికి 6 అడుగులు మాత్రమే ఉన్నటువంటి వాడు. ఆయన యొక్క కోపం మన మీద ప్రదర్శించబడినప్పుడు ప్రేమటువంటి వాళ్ళరా మనం ఏ పాటి వారం అయిపోతామో ఒక్కసారి ఆలోచన చేయండి. నిజానికి ఆయన ఉగ్రతకు లోనైనటువంటి చాలా కార్యక్రమాలు, ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని సంభవించినా కూడా నిజంగా ఎంతమంది మనుషులు ఏమైపోతున్నారో మనకు తెలుసు. చాలా మంది శవాలుగా రాలిపోతున్నారు ప్రేమటువంటి వాడు. అంటే మనిషి ఏ పాటి వాడు. నిజంగా మనం చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని చూసి ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నా కూడా మనలో రానిది ఏంటంటే మార్పు ప్రేమటువంటి వాడు, మార్పు. దేవుని యొక్క ఉద్దేశాలు ఎన్నిటినీ ఎంతమంది లోకంలో ప్రదర్శిస్తూ ఉన్నా, ఎన్ని టీవీ ఛానల్స్ లో కూడా దేవుని యొక్క మాటలు వినిపిస్తూ ఉన్నా కూడా మనలో కలగనటువంటిది ఏంటంటే మార్పు ప్రేమటువంటి వాళ్ళు. ఇన్ని మాటలు మనకు వినిపిస్తున్నా నిజంగా మనలో కలగనటువంటి ఈ మార్పును ఉద్దేశించి దేవుడు ఎంతగా మన మీద కోపడుతున్నాడో ఆలోచన చేయండి ఒకసారి. ఎంతగా కోపడుతున్నాడు. అందుకని ప్రేమటువంటి వాళ్ళ ఎందుకు మన పైన ఈ దీర్ఘశాంతాన్ని దేవుడు కలిగి ఉన్నాడు అంటే నిరంతరం మన వైపు చూస్తున్న ప్రతిసారి తన కోపాన్ని ప్రదర్శించకుండా, ఇదిగో ఏమైపోతారో వీటి మీద నా కోపాన్ని నేను ప్రదర్శిస్తే ఏమైపోతాడో మనుషుడు అనేటటువంటి ఆలోచనతో తండ్రి అయినటువంటి దేవుడు నిరంతరము మనుషుల పట్ల తన దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎందుకు అలా చేస్తున్నాడు అని మనం లేఖనాల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13-15 వచనాలను మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 13, 14, 15 వచనాలను మనం ఆలోచించగలిగితే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. అదిగో తండ్రి తన కుమారుల పట్ల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు భయభక్తులు గలవారి పట్ల ఎలా ఉన్నాడంట? జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము మంటివారము అని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. నరుని ఆయువు గడ్డివలేనున్నది. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. చూసారా, మనిషి యొక్క బ్రతుకును గురించి దేవుడు శాసిస్తూ రాయించినటువంటి మాట ఎలా ఉందంటే, ఇదిగో ఆడు ఎవరనంటే మట్టివాడు అని అంటున్నాడు ప్రేమటువంటి వాడు. మనం ఎలాంటి వారమేనంటే మనము నిర్మింపబడిన రీతి దేవుడికి తెలిసే ఉందన్నాడు. మనము నిర్మింపబడిన రీతి దేవుడికి తెలిసింది. ఎలాంటి నిర్మింపబడినటువంటి రీతి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు అని అంటే, ఇదిగో మనము మట్టి వారము అన్నాడు ప్రేమటువంటి వాడు. మనము మట్టి వారమా? అవును ప్రేమటువంటి వాడు. మానవ బ్రతుకును బట్టి నిజంగా ఆయనకు మనపై రావాల్సినటువంటి కోపం అంతా ఇంత కాదు, కానీ ఆ కోపానికి ఆయన ప్రతీకారం మన పైన తీర్చుకోవాలి అని అనుకుంటే నిజంగా మన యొక్క జీవితాలను చూసిన ప్రతిసారి నిజంగా మట్టివాడిమైనటువంటి వీడి పైన నా కోపం ఎందుకు, నా ప్రతాపం వీడి మీద దాన్ని చూపించాల్సింది అనేటటువంటి ఆ దీర్ఘశాంతాన్ని తను కలిగినట్టుగా మన ముందు లేఖనాల్లో వివరిస్తున్నాడు ప్రేమటువంటి వాళ్ళ. నిజంగా మనలో ఆయన సహించలేనిది ఏంటి అంటే మనం కలిగి ఉన్నటువంటి పాపం ప్రేమటువంటి వాళ్ళ, మనం కలిగి ఉన్నటువంటి పాపం. అందుకనే భరించలేనటువంటి పాపం, మనుషులమైనటువంటి మనం పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం ఏం చేయలేకపోతున్నాం అంటే పొందలేకపోతున్నాం ప్రేమటువంటి వాళ్ళ. నిజంగా
దేవుడు ఆకాశం నుంచి మనుషులను పరిశీలించిన ప్రతిసారి మనలో కనిపిస్తున్నది ఏంటంటే ఇదిగో ఆయనకు నచ్చనటువంటి పాపం. నిజంగా మనిషి అనేటటువంటి వాడిని ఏలుతున్నది ఏంటి ఈ రోజు అంటే పాపం. ప్రియమైనటువంటి వాళ్ళరా, పాపం. మనిషిని చూస్తున్నప్పుడల్లా దేవునికి ఏం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన మీద అంటే ఎలాగైనా మనుషుని నాశనం చేసేయాలనేటటువంటి ఆలోచన వచ్చిన ప్రతిసారి మనిషిని గురించి దేవుడు ఆలోచిస్తున్నటువంటి మాట ఆడు మట్టివాడు అనేటటువంటి. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకనే మన పిల్లల పైన మనం ఎప్పుడైనా కోపం ప్రదర్శించడానికి మనం ఇష్టపడితే నిజంగా వాడు ఈ చేతికి ఎంతటి వాడు ఒక్కసారి కొడితే వాడి చెంప పగిలి ఆ తర్వాత చెవులో నుంచి రక్తం వచ్చినా కూడా వాడు చచ్చిపోయేటటువంటి ప్రమాదం ఉంటుందని గ్రహించినటువంటి మనం చాలా సార్లు పిల్లల మీద కోపడినా కూడా మనం ఏం చేస్తుంటామని అంటే ఆ కోపాన్ని వాళ్ళ మీద ప్రదర్శించకుండా మనం ఆగిపోతుంటాం. ఎందుకు? ఈసారి తప్పు చేసిన మరొకసారి వాడు చేయకుండా ఉంటాడులే అనేటటువంటి అవకాశాలను వాళ్ళకి ఇస్తూ ఉంటాం ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచనల ప్రకారం ఆయన అంతస్తు ఎక్కడ, మనం నివసించేటటువంటి భూమి ఎక్కడ, సర్వాతీతుడైనటువంటి దేవుడు ఆయన సర్వజ్ఞుడై సర్వాంతర్యామి సర్వశక్తివంతుడైనటువంటి ఆయన నిజంగా మనుషులు చూసిన ప్రతిసారి మన పట్ల ఆయనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే ఇదిగో మనము నిజానికి మట్టి వారం ప్రేమటువంటి వారు. ఆయనేమో అతీతుడు, శక్తులకు అందనటువంటి వాడు. అలాంటిది మన బ్రతుకులను చూసిన ప్రతిసారి ఏమైపోతున్నానంటే నిజంగా మనం మట్టి వారమేనంటే అవును, నేను మట్టి వాడని ఎప్పుడైనా నేను ఆలోచన చేశానా? అలాగే కూర్చున్నటువంటి మనం కూడా మట్టి వారమని ఎప్పుడైనా ఆలోచన చేశామంటే లేదు ప్రేమటువంటి వల్ల. నేను ఎవరిని అని నేను చెప్పుకుంటానంటే ఇదిగో నేను ఒక డాక్టర్ని, నేను ఒక లాయర్ని, నేను ఒక రైతుని అనేటటువంటి పదాలు, నేను ఒక ఇంజనీర్ అనేటటువంటి పదాలు మనం వాడుతూ ఉంటాం. నేను ఎవరు అంటే తెలుసా? అసలు నేను ఎవరో నీకు తెలుసా అనేటటువంటి పదాన్ని వాడతాం. నిజంగా నేను ఎవరో తెలుసా అనేటటువంటి పదం వెనకాల మనకు అనిపిస్తున్నటువంటిది ఏంటంటే మనం చదువు వల్ల వచ్చినటువంటి ఆ ఉద్యోగం. నేను లెక్చరర్ అని అంటావు, నేను డాక్టర్ అని అంటావు, నేను ఇంజనీర్ అని అంటావు ప్రియమైనటువంటి వాళ్ళని. ఇంకా చెప్పాలంటే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అని కూడా నేను, ఇంకా చెప్పాలంటే నేను ఒక మినిస్టర్ని, నేను ఒక దేశానికి ప్రధానమంత్రిని అనేటటువంటి పదాన్ని మనం వాడుకుంటున్నాం ప్రియమైనటువంటి వాళ్ళు. నిజంగా ప్రధానులు అనేటటువంటి పదం వెనక ప్రధానుల సమావేశం జరుగుతున్నప్పుడు అక్కడ ఏర్పరచబడినటువంటి ప్రతి దేశ ప్రధాని కూడా తన ఆలోచనకి వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే నేను మట్టి మనిషిని కాదు, నేను ఒక దేశానికి ప్రధాని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రుల సమావేశం జరిగినప్పుడు ప్రతి ముఖ్యమంత్రి ఆలోచించేటటువంటి పదం ఏంటంటే ఇదిగో నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. నిజంగా మనుషులలో మనకు ఉన్నటువంటి ఈ భేదాలు, వచ్చినటువంటి ఈ ఆస్తులు, అంతస్తులు, హోదాలు, వీటన్నిటిని బట్టి మనమే ఎలా ఊహించుకుంటుంటామని అంటే ఇదిగో నేను ఫలానా వాడిని, ఫలానా గొప్పవాడిని అనేటటువంటి పదాలు మనం వాడుతూ ఉంటాం. నిజానికి ప్రేమటువంటి వాళ్ళరా, ఇలాంటి గొప్ప పదవుల పేర్లతో మనం వాడుకుంటున్న మన ప్రతిష్టను బట్టి ఎప్పుడైనా తండ్రి అయినటువంటి దేవుడు ఆకాశం నుంచి చూసిన ప్రతిసారి నువ్వు ముఖ్యమంత్రివైనా, ప్రధానమంత్రివైనా, ఒక దేశానికి అధ్యక్షుడైనా కూడా నీలో ఆయనకు కనిపిస్తున్నదంటే ఏంటి అని అంటే అక్కడ ఒక మట్టి మాత్రమే మనలో కనిపిస్తున్నది. ప్రేమటువంటి వాళ్ళరా, ఒక మట్టి మనిషి మాత్రమే మనకు కనిపిస్తున్నాడు అన్నట్లుగా దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు. ప్రేమటువంటి వాడు మనల్ని చూడగానే మట్టి వారు మన ఆలోచన ఆయనకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి వాడి మీద నా కోపం ఎందుకు, ఇలాంటి వాడి మీద నా కోపం ఎందుకు. నిజంగా ఆయన తన యొక్క కోపాన్ని ప్రదర్శించాలని అంటే ఇదిగో మట్టి మనుషులమైనటువంటి మన మీద ప్రదర్శిస్తే మనం ఏ పాటి వారం అయిపోతాం ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటి వరకు మనం అందరం విసురుకుంటూ ఉన్నాం. ఒక నిమిషం ఉన్నటువంటి గాలి కూడా కాస్త ఆగిపోయింది అనుకోండి, మన శ్వాసలకు అందుతుందా? లేదు ప్రేమటువంటి అంటే వీస్తున్నటువంటి గాలే మనం పీల్చుకోవడానికి అది ఇక లేదు అని అనుకున్నంత మాత్రాన్ని ఏమైపోతుందంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం మాత్రమే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పిట్టల్లాగా రాలిపోతాం ప్రేమటువంటి వాళ్ళు. అంటే అంతటి కోపాన్ని ఆయన ప్రదర్శించవలసినటువంటి పరిస్థితే మన జీవితాలను చూసినప్పుడు కనిపిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఆయన దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడని అంటే ఆ యొక్క క్రోధాన్ని మనుషులమైనటువంటి మన మీద చూపించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. కారణం ఏంటంటే మనం కేవలము మట్టి వారు అనేటటువంటి
అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనల్ని ఏదైనా చేస్తే నిజంగా అలాంటి కార్యక్రమాన్ని జరిగిస్తున్న ప్రతిసారి కూడా వద్దులే, నా బిడ్డలను మళ్ళా నేనే ఎందుకు వారి పట్ల నా కోపాన్ని ప్రదర్శించి వారి చావుకు నేను ఎందుకు కారణం కావాలి? కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూస్తాను. ఏంటి అవకాశం అని అంటే, ఇదిగో నా మాటలను ఒకసారి వాళ్ళకి వినిపింపు చేస్తాను. ఆ మాటల వల్ల ఎవడైనా తన యొక్క ఉద్దేశాలను మార్చుకుని దేవుడైనటువంటి నా పట్ల ఆసక్తిని కలిగినటువంటి వాడే, దేవుని అయినటువంటి నా పనిని కొనసాగించేటటువంటి కార్యక్రమాల్లో నన్ను ప్రేమించేటటువంటి వాడిగా వాడు తయారైతే, వారి పట్ల దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని మనం నిజంగా ప్రేమటువంటి వాళ్ళ కోల్పోయేటటువంటి పరిస్థితి మనకు ఉండదు. అందుకని మనం నిర్మింపబడినటువంటి రీతిని గురించి ఆయన మాట్లాడుతూ, ఎలాగ మన యొక్క నిర్మాణం జరిగిందో అన్న సంగతిని గురించి ఆయన చెప్తూ, ఒకసారి ఆదికాండము 2:7 మనం ఆలోచించగలిగితే, మనం మట్టి వారం అన్న సంగతిని గురించి మాట్లాడుతూ ఏ రకంగా మన యొక్క నిర్మాణం జరిగిందో ఇక్కడ చెప్తున్నటువంటి మాటకు దర్శనం ఇస్తుంది ప్రేమటువంటి. ఆదికాండము 2:7 మనం ఆలోచించగలిగితే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చూసారా, నరుడు ఎలాంటి వాడంట? నేల మట్టితో వాడిని నిర్మించాడు. ఒక ఆకారాన్ని మనకు నేల మట్టితో దేవుడు రప్పించాడు. ఆ నేల మట్టిలో ఉన్నటువంటి ఆకారానికి దేవుడు జీవవాయువును ఊదాడు. అంటే మనిషి 2 భాగాలుగా ఉన్నాడంటే, అవును, ఒక భాగం భూమిలో నుంచి తీయబడినటువంటి మట్టి ఆకారం. అందుకని అదే ఆదికాండం 3:19 కూడా మనం ఆలోచించగలిగితే, ఆదికాండము 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. నీ చెమట కార్చి ఆహారాన్ని తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితే, ఎక్కడి నుంచి తీయబడ్డావు నువ్వు అని చెబుతూ, నేల నుండి నీవు తీయబడితివి. నీవు మన్నే గనుక నీవు మన్నే కనుక తిరిగి మన్నే పోదు అని చెప్పి, తిరిగి మళ్ళా ఏమైపోతావు? తిరిగి మళ్ళా మట్టి అయిపోతావు. ఏమిటి, మనం మట్టి వారమా అని అంటే, అవును ప్రేమటువంటి వాళ్ళరా. ఒకరోజు స్నానం చేయకపోయినా కూడా మన దేహం దేంతో నిండిపోతుందో మనకు బాగా తెలుసు. ఒక 2 అరచేతులు అలా రుద్ది చూసుకోండి, వాటి మధ్య వచ్చేటటువంటిది మట్టి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనం మట్టి వారమని అంటే, అవును ప్రేమటువంటి వాళ్ళరా, మనం మట్టి వారమే. మనం నిర్మింపబడినటువంటి రీతి అలాంటిది. ఒకసారి యెషయా గ్రంథంలోకి వెళ్ళి 64:8 మనం ఆలోచించగలిగితే, యెషయా గ్రంథము 64:8 మనం ఆలోచించగలిగితే, యెహోవా అదిగో నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను అన్నాడు. మేమెవరమనంటే జిగటమన్ను. నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయినటువంటి వారము. నిజంగా ప్రేమటువంటి వాళ్ళదా, మన చేతి పని. మనం ఎలాంటి వారం అని అంటే, నిజంగా మనం మట్టి వారము. మనల్ని తయారు చేసినటువంటి దేవుడే, మనల్ని నిర్మించినటువంటి దేవుడే ఈ మాటలు చెప్తున్నాడు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళదా, మనలో వచ్చేటటువంటి ఆ మార్పు కొరకు తండ్రి దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ ఒక దీర్ఘశాంతాన్ని కలిగినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. మన యొక్క స్థితి, మన యొక్క హోదా దేవుని యొక్క ఉద్దేశాలతో పోల్చుకుంటే ఒక ఆలోచనలు కూడా ఆయనకు దరిదాపులుగా మన ఆలోచనలు వెళ్ళినట్లుగా మనకు అనిపించట్లేదు కదా. అందుకనే మన ఆలోచనల గురించి ఆయన మాట్లాడుతూ, మీ ఆలోచనలు నా ఆలోచనలు, మీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు ఎలా ఉన్నాయని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఇదిగో చాలా దూరంగా ఉన్నాయి అని అంటున్నాడు ప్రేమటువంటి వాడు. అంటే ఆలోచనలో, ఊహల్లో సైతం మనం దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేటటువంటి మనుషుల్లాగా భూమి మీద బ్రతకలేదు. అందుకనే మేము ఎవరు అని మాట్లాడుతున్నాడు. మేము ఎవరమేనంటే, ఇదిగో ఆయన చేతి పనులము. ఆయన ఎక్కడి నుంచి మనల్ని తీశాడని అంటే, ఇదిగో మనం మట్టి వారము అనేటటువంటి పదాన్ని వాడతాం. మట్టి వారం మీద నిజంగా ఆయన ప్రతాపం చూపించదలిస్తే నిజంగా ఏ పాటి వారము, ఎన్ని దినాలు బతుకుపోతాం భూమి మీద. అందుకనే ప్రేమటువంటి వాళ్ళ మరొక ఛాన్స్ను దేవుడు మనకి ఇస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఒకసారి ప్రసంగ రాసిన గ్రంథం 12:7 కూడా మనం ఆలోచించగలిగితే, మరొక చోట మన వాస్తవికతను గురించి అక్కడ రాస్తూ,
మన్నైనది వెనుకటి వలన ఏమైపోతుందని అంటే మరల భూమికి చేరును అనేటటువంటి పదం. మన్నైనది వెనకటి వాళ్ళే ఏమైపోతున్నారంటే భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఎక్కడి నుండి వచ్చామో అక్కడి నుంచే మళ్ళా మన యొక్క ప్రస్తావన మొదలవుతుంది అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమటువంటి వాళ్ళగా నేను బంగారం వేసుకున్నా, వెండి వస్తువులు ధరించుకున్నా కూడా నిజంగా ఆ బంగారం అనేటటువంటి దాన్ని కూడా ఇక్కడ వదిలేసి మరలా మనం ఎందులోకి వెళ్ళిపోవాలని అంటే వేసుకున్న బంగారం కూడా మట్టే, మనం కూడా ఈ దేహాన్ని కలిగినటువంటి మనం కూడా మట్టి వారమే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని మానవ జీవితాల గురించి దేవుడు రాయిస్తూ నిజంగా మన యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు మన పట్ల ఆయన జరిగించుకోవాలని మనకు ఒక ఆకారాన్ని ఇచ్చాడు. ఆ ఆకారం మట్టి నుంచి ఆయన తీశాడు. కాబట్టి మనుషులు మరణించేటప్పుడు కూడా ఆయన రాసినటువంటి మరొక మాట కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు అన్నాడు. మనుషులను మట్టికి మార్చుచున్నావు. అందుకనే మనం ఎవరైనా మరణించినప్పుడు తీసుకెళ్లి ఎక్కడ కూర్చోబెడతామని అంటే మట్టిలో కూర్చోబెడతాం. ప్రేమటువంటి వాళ్ళు అంటే మన స్థాయి అది అని చెప్తున్నాడు దేవుడు. మన స్థాయి, నువ్వు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరముల గతించిన నిన్నటి వలె ఉన్నది. చూసారా, దేవుని యొక్క దృష్టికి 1000 సంవత్సరాలు ఎలాగున్నాయని అంటే గతించిన నిన్నటి వల్లే ఉన్నాయి. కానీ మనకు 1000 సంవత్సరాలు కలవాలని అంటే ఎవరు 1000 సంవత్సరాలు మన జీవితంలో చూడలేదు. ప్రేమటువంటి వాళ్ళు మన జీవిత కాలం ఎలాంటిదో, ఎంత చిన్నదో మనకు బాగా తెలుసు. ఇదిగో అధిక బలం ఉంటే 70 లేక 80 సంవత్సరాలు అయినా కూడా వాటి యొక్క వైభవం ఎలా ఉంటుందని అంటే ఆయాసము, దుఃఖమే అనేటటువంటి బాధ. నిజంగా ఎవరి మీదైనా మనకు కోపం ఉన్నప్పుడు ఆ కోపాన్ని తీర్చుకోవడానికి మనం కూడా అప్పుడప్పుడు ప్లాన్లు వేస్తూ ఉంటాం, ప్రణాళికలు వేస్తూ ఉంటాం. ఇదిగో ఈ రోజు ఈ రాత్రి వేళ ఈ రూట్ లో వస్తుంటాడు కాబట్టి మధ్యలో వాడిని మనం ఏదైనా చేయడానికి మనం ఇష్టపడుతుంటాం. ప్రేమటువంటి వాడు అంటే మనుషుల పట్ల మనం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క కోపాన్ని మనం తీర్చుకోవడానికి నిజంగా వారి పట్ల మనం ప్రదర్శించడానికి ఇష్టపడుతూ ఉంటాము. అయితే ప్రేమటువంటి వాళ్ళ మనం ఎవరి మీద అయితే కక్ష తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటామో అలాంటి వాడే హాస్పిటల్లో ఒక రోగంతో నిజంగా ఒక బెడ్ పోయి ఉన్నప్పుడు నిజంగా నువ్వు కక్ష తీర్చుకోవడానికి వెళ్ళినటువంటి ఆ సమయంలో వాడు ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి నీకు ఏమని అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. మంచం మీద ఐసీలో ఏదో ముక్కులో 2 పైపులు, నిజంగా చేతికి 2 రక్తం ఎక్కించేటటువంటి సెలైన్ ఎక్కించేటటువంటి ఆ యొక్క పరికరాలన్నీ అమర్చినటువంటి వాడిని చూసిన నీకు ఏమనిపిస్తుంది అంటే వీడి మీద నేను కోపం తీర్చుకోవాలి, వీడి మీద నా పగను తీర్చుకోవాలి అని నిజంగా అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడి దగ్గర కూడా వెళ్ళి మన యొక్క ఆలోచన ఏం చేస్తున్నారనంటే నిజంగా అలాంటి అక్కడే చంపేసి వచ్చేసేయాలన్న ఆలోచన మనకు వస్తున్నారనంటే లేదు. ప్రేమటువంటి వాళ్ళ ఎప్పుడైతే మన కోపాన్ని ప్రదర్శించడానికి ఆ ప్రాంతానికి వెళ్తామో వాడు ఉన్నటువంటి స్థితిని చూసి ఏమైపోతున్నాడంటే ఇదిగో హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నవాడిని చూసి మనం ఏమైపోతామనంటే నిజంగా వాడిని సాధించడానికి కూడా మనం ఇష్టపడం, వాడి మీద చేయడానికి కూడా మనకి చేతులు రావు. ప్రేమటువంటి వాళ్ళది ఎందుకనంటే వాడు ఉన్నటువంటి స్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకని పగను తీర్చుకోవడానికి వెళ్ళినటువంటి ఆ మనుషుడే వాడిని పరామర్శించి పర్లేదని నీకు జబ్బు తగ్గిపోతుంది అనేటటువంటి ఆలోచనతో వారికి మంచి మాటలు చెప్పి బయటకు వచ్చేసేటటువంటి పరిస్థితి. ఒక ఉరి శిక్ష పడినటువంటి ఒక ఖైదీని కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు ఉరి తీస్తారో తెలుసా? వాడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఉరి తీరు. ప్రేమటువంటి వాళ్ళ వాడి యొక్క శరీరంలో అస్వస్థత కలిగినప్పుడు దానిని వాళ్ళు బాగా మాన్పించిన తర్వాతనే వాడు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాడు తనకంటూ తాను ఎవరో తెలుసుకున్నప్పుడే ఏం చేస్తారని అంటే ఊరి తీసేటటువంటి కార్యక్రమాన్ని కలిగి ఉంటారు. అంతేకాని వాడు అనారోగ్యంతో బాధపడుతూ జ్వరంతో బాధపడుతూ 24 గంటల కడుపు నొప్పి వచ్చింది కాబట్టి వీడిని ఉరి తీసేస్తామా, ఎలాగో ఉరి శిక్ష ఖరారైంది కాబట్టి తీసేస్తామా అని అంటారా? ఏ ప్రభుత్వ చట్టాలు అలా ఒప్పుకోప్రేమటువంటి వాళ్ళు వాడు ఉన్నటువంటి పరిస్థితి బాగలేదు కాబట్టి వాడి మీద మోపబడినటువంటి నేరము, వాడికి విధించబడినటువంటి ఉరి శిక్ష కూడా ఎప్పుడు తీస్తారు అని అంటే నిజంగా వాడు
ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ శిక్ష అమలవుతుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, మనిషి యొక్క జీవిత కాలం ఎంత చిన్నదో మనకు బాగా అర్థమైంది. దేవుడేమో అనంతకాలం ఉండేటటువంటి ఆయన, మన యొక్క ఆయుష్యేమో చాలా చిన్నది. అంతలో కనపడి అంతలో మాయమైపోయేటటువంటి నిజంగా ఊపిరి వంటి వారము, ఆవిరి వంటి వారము అనేటటువంటి. ఒకసారి మనం ఈ వీడియోలో ఈ పాట మనం చూసి మిగిలినటువంటి లేఖనాన్ని మనం ఆలోచన చేద్దాం. ఒకసారి అంతలోనే కనపడి అంతలో మాయమైపోయేటటువంటి ఈ స్థితిని కలిగినటువంటి జీవితం ఒక పాట రూపంలో మీ ముందు ప్రదర్శించబడుతుంది. దయచేసి చూడండి.
మనిషి మీద మనం పగ తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ మనిషి యొక్క స్థితిని గమనించినటువంటి మనం ఏం చేస్తామని అంటే, ఇలాంటి వాడి మీద నేను పగ తీర్చుకోవాల్సింది. అందుకని హాస్పిటల్లో ఉన్నటువంటి వారి యొక్క స్థితిని గమనించినటువంటి మనమే పగ తీర్చుకోవాలని వెళ్ళినా కూడా వారి యొక్క పరిస్థితిని గమనించి వానికి మంచి మాటలు చెప్పి దేవుడు నిన్ను కాపాడుతాడులే. నిజంగా అప్పుడే మనం చంపేయాల్సినటువంటి ఆ యొక్క వ్యక్తి మీద ఉన్నటువంటి కోపాన్ని మనం ప్రదర్శించడానికి వెళ్ళిన అతని స్థితి బట్టి అతన్ని వదిలేసి అతన్ని పరామర్శించేసి వచ్చేస్తాం ప్రేమటువంటి. నిజంగా మనిషి పట్ల మనమే ఇలా ఉంటే మనిషి మట్టివాడు అని తెలిసినటువంటి దేవునికి మన పట్ల ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. నిజంగా ఆయన ఏమో ఆకాశంలో ఉన్నటువంటి వాడు, మనమేమో భూమి మీద ఉన్నటువంటి వాడు. పోనీ అలాగని చెప్పి కలకాలం ఆయనలాగా నిరంతరము జీవించేటటువంటి వారు అంటే కాదు ప్రేమటువంటి వాళ్ళ. అంతలో కనపడి అంతలో మయమైపోయేటటువంటి వారు. కాబట్టి ఆయన యొక్క కోపాన్ని ప్రదర్శించడానికి నిజంగా ఆయనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటే మనం ఎంతలోకి ఏమైపోతామో తెలుసా? అంతలోనే మాయమైపోయేటటువంటి పరిస్థితి. అందుకని మన పట్ల ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, నిజంగా ప్రేమటువంటి వాళ్ళ మన పట్ల తన కోపాన్ని అణుచుకొని మరొక అవకాశాన్ని మనకి ఇస్తున్నట్లుగా తన యొక్క దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తున్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి యెరెమీయా గ్రంథంలోకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల పట్ల తనకున్నటువంటి భావాన్ని అక్కడ తెలియజేస్తూ 18వ అధ్యాయం మొదటి 4 వచనాలను మనం ఆలోచించగలిగితే, యెరెమీయా గ్రంథం 18వ అధ్యాయం మొదటి 4 వచనాలను మనం ఆలోచించగలిగితే, యెహోవా యొద్ద నుండి యెరెమీయాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. కుమ్మరి ఇంటికి పో అన్నాడు యెరెమీయా. నువ్వు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. చూసారా, యెరెమీయా కుమ్మరి ఇంటికి వెళ్ళగానే అక్కడ పరిస్థితి ఎలా ఉందని అంటే, ఇదిగో కుమ్మరి తన సార మీద ఏం చేస్తున్నాడు అని అంటే ఒక కొండను చేస్తున్నాడు. కుమ్మరి జిగట మట్టితో చేసిన కొండ వారి చేతిలో విడిపోగా, చూసారా, అంటే చాలా అందంగా వచ్చింది అనుకునేంత లోపే మరలా ఏమైపోయిందని అంటే ఆ మట్టి కాస్త పగిలిపోయింది ప్రేమటువంటి వాళ్ళు. అలా పగిలిపోయింది. ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేశాను. చూసారా, ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడంటే విరిగిపోయినటువంటి మట్టిని తీసుకున్నాడు, ఆ జిగట మట్టిని తీసుకున్నాడు, మరలా తనకు ఒక ఇష్టమైనటువంటి ఆకారాన్ని దానికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే విరిగిపోయినటువంటి మట్టితో మరొక ఆకారాన్ని ఇవ్వడానికి దేవుడు చూస్తున్నాడు. విరిగిపోయినటువంటి మట్టితో మరొక ఆకారాన్ని 6వ వచనాన్ని మనం గమనించగలిగితే, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? నేను మిమ్మల్ని చేయలేనా? ఇదే యెహోవా వాక్కు అని అంటున్నాడు ప్రేమటువంటి వారు. నిజంగా ఒక తల్లి గర్భంలో ప్రవేశపెట్టబడినటువంటి ఒక పిల్లవాడి యొక్క 9 నెలల యొక్క ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి భూమి మీదకి ఆ బిడ్డ వచ్చేంత వరకు ఎలా ఎదురు చూస్తుందో అలాగే ప్రియమైనటువంటి వాళ్ళరా, జగత్తు పునాది వేయబడక మునిపే మనుషులమైనటువంటి మనలను ఈ భూమి మీదకు తెప్పించడానికి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచనలు ఎన్నున్నాయో మీరు ఆలోచన చేయండి. దేవా, మా ఎడల నీకున్నటువంటి తలంపులు వాటిని లెక్కించాలని అనుకుంటున్నా, అవి లెక్కకు ఇసుక కంటే ఎక్కువ ఉన్నవి అనేటటువంటి పదం. అంటే వీటన్నిటి పట్ల ఎలా మనుషుల పట్ల దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తున్నాడంటే ప్రేమటువంటి వాళ్ళరా, మనకు తెలుసు. అంటే ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఆయన ఎదురు చూసినటువంటి ఆ యొక్క బిడ్డలమే ఈ రోజు మనం ఇదిగో ఈ తరంలో ఒక మానవ దేహాన్ని ధరించి ఈ లోకంలోకి పంపబడ్డాము. అంటే మన కొరకు ఎదురు చూశారా అని అంటే అవును ప్రేమటువంటి వాళ్ళరా. మన కొరకు ఆయన ఆరాటం, మనల్ని భూమి మీద చూడాలనేటటువంటి ఆ తపన ఇప్పటిది కాదు ప్రేమటువంటి వాళ్ళరా. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉంది. ఇక్కడ కుమ్మరి ఎవరు అని అంటే దేవుడు కుమ్మరిగా ఉన్నాడు. మరి మట్టి ఎవరు అని అంటే మనుషులమైనటువంటి మనమే కదా. దేవుడు మరొక ఆకారాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరొక ఆకారాన్ని ఆయన ఇవ్వడానికి మేము ఇష్టపడుతున్నాడు ప్రేమటువంటి వాళ్ళరా. ఆ ఆకారాన్ని ఇవ్వడానికే మనం ఎన్ని చేసినా కూడా మన దేహంలో పాపం అనేటటువంటిది ఒక సహజీవనం చేస్తున్నా కూడా
ఆకాశం నుండి చూసినటువంటి ఆ యొక్క దేవుని యొక్క మనసులోకి ఈ మనుషుల యొక్క పరిస్థితి నిజంగా మనల్ని నాశనం చేసేయాలన్న ఆలోచన ఆయనకున్నా కూడా మన పట్ల తన దీర్ఘశాంతాన్ని కనపరుస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి, దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా చూసారా అంటే చేత దేవుడు మన పట్ల ఎలా ఉన్నాడని అంటే, ఇదిగో మనము మన పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి వారమై ఉన్నప్పుడు కూడా మన పట్ల తన దీర్ఘశాంతాన్ని కనిపిస్తున్నాడు. ఎలా అంటే తన కరుణా సంపన్నతను. మనం అప్పుడప్పుడు టీ తాగేటప్పుడు ఏం చేస్తామంటే, కొన్నిసార్లు కప్పు మన చేతిలో నుంచి కింద పడిపోయినప్పుడు ఏం చేస్తామంటే, అది పగిలిపోయిన తర్వాత ఇదిగో ఒక చేపల గట్ట తీసుకుని అని చెప్పి వాటిని ఊడ్చి ఏం చేస్తామంటే, ఇది ఇక పనికి రాదు అని దాన్ని తీసుకెళ్లి ఒక డస్ట్ బిన్ లో వేసేస్తాం. ప్రేమటువంటి వాడు నిజంగా మనకున్నటువంటి ఈ జీవితాలను మనం ఆలోచన చేస్తే, పాపం వల్ల మనిషి జీవితం ఎలా అయిపోయిందో మనకి బాగా తెలుసు. అది పగిలిపోయిందన్న సంగతి. తినే ఆహార పదార్థాల్లో నిజంగా విషమైనటువంటి పదార్థం కలిసినప్పుడు ఆ ఆహార పదార్థాలను మనం ఎలాగైతే బయటపడేస్తామో, అలాగే మన జీవితాలు ఎలా తయారైపోయినాయంటే, పాపం అనేటటువంటిది మన జీవితాల్లోకి ప్రవేశించడం వల్ల అదిగో ఇక పనికిరానటువంటి వారంగా మనం తయారైపోయాం లోకంలో. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ పనికిరానటువంటి వారంగా తయారైపోయి మన జీవితాల్లో పాపం అనేటటువంటి దాంతో మనం సహజీవనం చేస్తూ ఒక అవయవంగా పాపం అనేటటువంటి దాన్ని చేర్చుకుని దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాల్సినటువంటి మన బ్రతుకుల్లో ఇదిగో పాపం మనం ఏం చేస్తున్నామని అంటే, ఇదిగో దేవునికి అయిష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నిజానికి మనం చంపడానికి దేవునికి పెద్ద ఏదైనా ప్రణాళికలు కావాలా? మనిషి అనేటటువంటి మనల్ని లేపేయడానికి కొత్త ప్లాన్లు వేయవలసినటువంటి అవసరత లేదు. పోయి అలాగని చెప్పి మనల్ని ఏమి చేయలేని మనం ఏమన్నా అనుకుంటామని అంటే లేదు. ప్రేమటువంటి వాడు మనల్ని ఎంత సింపుల్ గా ఆయన చంపేస్తాడో మనకి బాగా తెలుసు. ప్రేమటువంటి వాళ్ళు కాబట్టి కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, ఇదిగో నాకు ఓపిక నశించింది, నాకు నేనేం చేస్తానో నాకు తెలియదు అనేటటువంటి పదాలు వాడుకుంటాం. ప్రేమటువంటి వాళ్ళు అందుకని అంత గొప్పవాడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేస్తున్నాడని అంటే, తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని కూడా తను తాను తగ్గించుకొని మన పట్ల ప్రేమను కనపరుస్తున్నాడు. ప్రేమటువంటి వాళ్ళ ప్రేమను కనపరుస్తున్నాడు. నిజంగా మనం మట్టి వారమని ఈ జీవితం పగిలిపోయినా కూడా ఆయన అతికించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ జీవితం నలిగిపోయినా కూడా ఆయన బాగు చేయడానికి కష్టపడుతూ ఉన్నాడు. ఈ జీవితంలో మనం చచ్చిపోయామని అంటే ఇదిగో మరలా నిన్ను బ్రతికించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రేమటువంటి వాళ్ళు బ్రతికించడానికి, నాశనం అయిపోయినటువంటి మన బ్రతుకులను మళ్ళా తిరిగి పునరుద్ధరింపజేయడానికి కూడా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు ఎప్పటికీ కూడా. అందుకనే ప్రేమటువంటి వాళ్ళ పనికిరానటువంటి వస్తువులను మన ఇంట్లో మనం వాటిని తీసి ఎలాగైతే బయట పారేస్తామో అలాంటి జీవితాన్ని కలిగినటువంటి మన బ్రతుకులను కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ సృష్టి యావత్తు ఆయన కుటుంబమే అయితే ఆయన కుటుంబంలో మనుషులమైనటువంటి మనం పనికిరాని వారుగా ఉంటే మనల్ని తీసుకెళ్ళి ఎక్కడేసేయాలి? ఆయన ఎక్కడో దూరంగా విసిరేసేయాలి. అయినా కూడా మనల్ని తన ఎలా ఉంచాడు మనల్ని అంటే, ఇదిగో తాను నిర్మించినటువంటి ఆ సృష్టిలో ప్రథమ ఫలములుగా ఉండున్నట్లుగా దేవుడు మన జీవితాలను అలంకరించలేదా అంటే అలంకరించాడు. ప్రేమటువంటి వాళ్ళు ఎన్ని ఘోరాలు నేరాలు చేస్తున్నా కూడా ఏమైపోతున్నాం అంటే, నిజంగా ఆయన మనల్ని చంపేసేయాలి, ఈ జీవితమే లేకుండా మనకి దూరం చేసేయాలి. అయినా కూడా దేవుడు ఏం చేస్తాడు? కరుణా సంపన్నుడై అనేటటువంటి నిజంగా మనలో ఉన్నటువంటి పాపం చిన్నదే అని అనుకోవడానికి వీల్లేదు. ప్రేమటువంటి వాళ్ళదా పాపం చేయనటువంటి వాళ్ళు ఎవరండి అని మనం అనుకోవచ్చు. పాపం అనేటటువంటి కార్యక్రమం చిన్నదే అనుకోవచ్చు. నిజంగా అది చిన్నదే అని ఉంటే, ఒకవేళ ఆ పాపం అనేటటువంటి కార్యక్రమం చిన్నదే అని ఒకవేళ అనుకుంటే, నిజంగా మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు పరలోకాన్ని విడిచి రావాల్సినటువంటి అవసరత ఆ పాపం కొరకు అవసరం లేదు. ప్రేమటువంటి వాళ్ళు అంటే పాపం అనేది ఏం చేస్తున్నారు జీవితాలంటే, ఇదిగో తండ్రి అయినటువంటి దేవుని యొద్దకు పోవలసినటువంటి ఆ యొక్క పరిస్థితిని మనకి కల్పించకుండా చేసేటటువంటిది మనం జరిగిస్తున్నటువంటి ఆ పాపం. అందుకనే ప్రేమటువంటి వాళ్ళరా
యేసు ప్రభువు వారు పరలోకాన్ని విడిచి ఆ పాపాన్ని మనలో నుంచి తీసివేయడానికి పంపబడినటువంటి వాడు అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఇదిగో పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. నిజంగా యేసు ప్రభువు వారు సిలువలో ప్రాణం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. రక్తాన్ని కాచి అనేకులను ఈ రక్షణ మార్పులకి తీసుకురావాల్సినటువంటి అవసరత అస్సలు కనపడదు ప్రేమటువంటి వల్ల. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇదిగో పాపం అనేటటువంటిది మనిషిని దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే ఒకరికొకరు విరోధులుగా చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు చూడండి, మన కంట్లో నలుసు పడినప్పుడు చిన్నదే కదా అని చెప్పి ఒకవేళ వదిలేస్తే ఆ కన్ను కాస్త ఏమైపోతుందో మనకి బాగా తెలుసు, వాసిపోతుంది. ఇదిగో ఇది చిన్న నలుసే కదా అంటే వేరే ఒక చిన్న నలుసు మన కంట్లోనే పడితే మనం ఏం చేస్తున్నాం అంటే ఇదిగో దాన్ని తీసేసి దానికి ఇష్టపడుతున్నాం. దాన్ని తీసేస్తే కానీ నిద్ర పట్టదు ఈ రోజు అని అనుకుంటున్నాం ప్రేమటి వాళ్ళు. కంట్లో నలుసు పడితేనే ఎంత వెలువెల్లా ఆడిపోతున్నాం. మరి పంటలో విరుక్కున్నటువంటి ఆహార పదార్థాల పరిస్థితి ఏంటి? అలాగే నిద్రపోతామా, అలాగే పడుకుంటామంటే లేదు. డాక్టర్లు కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు, నువ్వు ఏది తిన్నా కూడా నోరు బాగా పుక్కిలించి ఉమ్మి వేసేయాలి అని అంటారు. ఎందుకు అని అంటే ఆ పళ్ళ మధ్య ఇరుక్కున్నటువంటి ఆహార పదార్థాలు నీ పళ్ళకు మంచివి కావు అని చెప్తుంటారు. నీ పళ్ళకు మంచివి కావు అని చెప్తుంటాడు ప్రేమటువంటి వాళ్ళ. కాల్లో ఇరుక్కున్నటువంటి ముళ్ళు చిన్నదే కదా అని నువ్వు అనుకోవచ్చు. ఆ చిన్నదాన్ని పర్లేదులే ఇది చిన్నదే కదా అని నువ్వు ఒకవేళ అనుకుంటే ఆ ముళ్ళు కాస్త పుచ్చుకున్న ప్రాంతాన్ని ఏం చేస్తున్నానంటే ఒక సెప్టిక్లోకి తీసుకెళ్తుంది. చివరికి ఆ కాలే తీసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా. అందుకని పాపం అనేటటువంటిది మన శరీరంలో నిజంగా మన హృదయాల్లో ఉంచుకుని ఎలాగ బ్రతికేటటువంటి కార్యక్రమాన్ని మనం కలిగి ఉన్నా కూడా దేవుడు మన పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. దీర్ఘశాంతాన్ని నిజంగా ప్రేమటువంటి వాళ్ళ ఒక 40 నిమిషాలు, ఒక అరగంట, ఒక 15 నిమిషాలు ఈ ప్రాంతం ఖచ్చితంగా లైట్లు కరెంట్ అన్ని లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అప్పో కరెంట్ లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ మనం ఉండగలుగుతామని అంటే కరెంటుకు అలవాటు పడిపోయినటువంటి మన జీవితాలు కరెంటు లేకుండా ఒక అర్ధగంట కూడా అందులో మనం జీవించలేం ప్రేమటువంటి వాళ్ళ. అందుకని సోదరులు ముందుగానే ఒక జనరేటర్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశాను. అందుకని నోట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసివేసేదాకా మనం నిద్రపోము. కంట్లో పడినటువంటి నలుసు తీసివేసేదాకా మనకి నిద్ర పట్టదు. కాల్లో ఉన్నటువంటి ముళ్ళు అనేటటువంటి దాన్ని తీసివేసేదాకా మనం నిద్రపోము. అలాంటిది పాపం అనేటటువంటిది మన జీవితాలను ఏలుతున్నప్పుడు దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమం, పాపాన్ని కలిగినటువంటి మన జీవితాలు కూడా ఎప్పుడు మట్టి కొట్టుకొని పోవాల్సినటువంటి జీవితాలు మనవి. అయినా కూడా దేవుడు మన పట్ల ఎలా ఉన్నాడు అని అంటే ఒక దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, అప్పుడప్పుడు గుండె నొప్పితో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అయినా హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక సిపిఆర్ అనేటటువంటి ఒక టెక్నిక్ ని అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టర్లు రోగి పట్ల ప్రదర్శిస్తూ ఉంటారు ప్రేమటువంటి వాళ్ళు. ఏం చేస్తారు అంటే ఇది గుండె నొప్పి అన్నారు సార్, ఇలాగ తీసుకొచ్చామన్నప్పుడు వెంటనే ఆ గుండె మీద సిపిఆర్ అనేటటువంటి ఒక ప్రయోగాన్ని ఆ గుండె నొప్పి ఉన్నటువంటి ఆ పేషెంట్ మీద వాళ్ళు ప్రదర్శిస్తారు. అనేక సార్లు ఆ గుండె మీద అదివి పట్టి అలా కొట్టి చివరకు ఆ గుండె మరలా తిరిగి కొట్టుకునేంత వరకు వాళ్ళు తమ ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు ప్రేమటువంటి వాళ్ళు. అంటే రోగిని మళ్ళా బ్రతికించడానికి ఇష్టపడతారు. ఆ రోగికి ఆ డాక్టర్కు సంబంధం లేకపోయినా పర్లేదు ప్రేమటువంటి వాళ్ళ. వాళ్ళు ఆ సిపిఆర్ అనేటటువంటి ఆ యొక్క టెక్నాలజీని ఉపయోగించి ఆ మనిషిని బ్రతికించడానికి ఇష్టపడినప్పుడల్లా ఇదిగో ఎదుటి వాడు ఎవరైనా వచ్చేస్తారు, డాక్టర్ గారు మీకు ఫోన్ వచ్చిందన్నా కూడా ఫోన్ పక్కన పెట్టేస్తారు. ఎవరో మాట్లాడడానికి వచ్చారన్నా కూడా వారిని పక్కన పెట్టేస్తారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంటుందని అంటే ఇదిగో ఎలాగైనా రోగిని బ్రతికించాలి అనేటటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క సిపిఆర్ లో నిజంగా వాళ్ళు ఎలాంటి ఆనందాన్ని పొందుతారంటే అది ఆ సిపిఆర్ చేయడం వల్ల ఆ వ్యక్తి గుండె మళ్ళా తిరిగి కొట్టుకోవడం ప్రారంభించిన తర్వాత నిజంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఒకరినొకరు షేకాన్ని ఇచ్చుకుంటారు. ఎలాగైనా మనిషిని మనం ఏం చేసామని అంటే బ్రతికించాము, మనిషిని మనం బ్రతికించాము. ఇదిగో ఈ సిపిఆర్ అనేటటువంటి ఈ ప్రక్రియ ఆగిపోతున్నటువంటి గుండెను మనం ఏం చేసామంటే మరలా తిరిగి కొట్టుకునేంత వరకు మనం మన ప్రయత్నం చేసామనేటటువంటి ఆనందాన్ని పొందుతుంటారు ప్రేమటువంటి. అలాగే చూడండి, మన హృదయ ఆలోచనలను దేవుడు మార్చడానికి ఎన్నిసార్లు మన గుండె దగ్గరకు మన యొక్క హృదయంలోకి దేవుని యొక్క మాటలు మన దగ్గరకు పంపించలేదు చెప్పండి. ఎన్ని మాటలు మన దగ్గరకు పంపించలేదు. ఎన్నో సభలు, నిజంగా దేవుడు కూడా ఇలాంటి సభలకు మనం తీసుకొచ్చి తన యొక్క అద్భుతమైనటువంటి ఉద్దేశాలను, ఆయన జ్ఞాన సంపదను,
అనేకమైనటువంటి సంగతులను మనకు ఎన్నిసార్లు చెప్పించలేదు. నిద్ర లేచిన దగ్గర నుంచి మనం టీవీలు చూస్తుంటాం. టీవీలో ఎంతమంది బోధకులు ఇలాంటి మాటలు మాట్లాడట్లేదు చెప్పండి? ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఏ మాట అయినా కూడా మన గుండెను హత్తుకున్నటువంటి మాటగా ఉంటుందా? అలా వింటున్నాం, ఏమైపోతున్నాం అంటే అలా వదిలేస్తున్నాం. ప్రేమటువంటి వాళ్ళు అలా వదిలేస్తున్నాం. ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం ఏం చేస్తున్నాం అని అంటే ఇదిగో మరలా వాటిని ఆ హృదయం అనేటటువంటి ఆ పలకల మీద రాసుకోవడానికి ఇష్టపడం. నిజంగా మన యొక్క పరిస్థితిని గమనించిన దేవుడు ప్రతిసారి కూడా మనల్ని బ్రతికించడానికే ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన తన కోపాన్ని నిజంగా మన మీద రుద్దితే మనం ఎంతటి వారం అయిపోతాం ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా రోడ్డు బుల్డోజర్ అనేటటువంటి బండి మీరు విన్నారు కదా, రోడ్డు తొక్కించేటటువంటి బండి, దాని కింద మనిషి పెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. దాని కింద మనిషి పెడితే ఎలాగ అయిపోతాడంటే ఒక చప్పటి సాపలాగా అయిపోతాడు కదా. ఎందుకంటే దాని బరువు, మనిషి బరువు ఎంత ఉంటుందో ఆలోచించండి. అలాగే దేవుడైనటువంటి ఆయన మన ఊహలకు అందనటువంటి అతీతుడు. ప్రేమైనటువంటి వాళ్ళరా, సర్వజ్ఞుడు, సర్వాంతర్యమైనటువంటి ఆయన మన మీద తన కోపాన్ని ప్రదర్శిస్తే మనం ఏ పాటి వారం అయిపోతాం? అలాంటి మన పట్ల తన దీర్ఘశాంతాన్ని కలిగినట్లుగా నిజంగా ఏం చేస్తున్నాడంటే ఈ రోజు కూడా ఒక పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని మనుషులమైనటువంటి మన మేలు కోరి మనందరి దగ్గరకు తీసుకొచ్చి తన ఉన్నతమైనటువంటి ఉద్దేశాలను తెలపడానికి దేవుడు ఇష్టపడుతూనే ఉన్నాడు. అందుకనే దైవ గ్రంథం అనేటటువంటిది పాపంలో ఉన్నటువంటి మనిషికి పశ్చాత్తాపాన్ని కలిగించడానికి దేవుడు ఇదిగో నీ దగ్గర, నా దగ్గర ఇలాంటి గ్రంథాలను ఉంచాడు. ప్రేమటువంటి పోనీ అలాగని చెప్పి మనం చదివితే అర్థం కాదేమో అన్న ఆలోచనతో ఇదిగో అర్థాన్ని చెప్పించేటటువంటి మనుషులను కూడా మన మధ్య ఏర్పాటు చేశారు. మనుషులను కూడా. అందుకని దేవుని యొక్క మాటలు ఎలా ఉండాలంటే ఆకట్టుకునేటటువంటి మాటలు ఆయన రాయించాడు. ప్రేమటువంటి వాళ్ళ అందుకని ఆలోచింపగలిగేటటువంటి మాటలు చదువుకున్నటువంటి ప్రతిసారి విధేయతతో ఆయన దగ్గరకు మన బ్రతుకులను తీసుకొచ్చి ఆయన పాదాల చెంత పెట్టి శరణు కక్కాల్సినటువంటి మన బ్రతుకులు ఏం చేస్తున్నామని అంటే ఏం చేస్తానులే దేవుడైనా ఆ దేవుడే దిగి వచ్చినా నిన్ను ఈ రోజు నా చేతుల నుంచి ఎవడు కాపాడలేడు అనేటటువంటి పదాలు వాడుతుంటాం. ప్రేమటువంటి నీ గురించి ఆలోచిస్తే దేవుడు నువ్వు ఎంతటి వాడు నీకు అర్థమవుతుంది, నీకు ఎంతటి వాడు అర్థమవుతుందా? నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా, పౌలు గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఒక్కసారి ఆయన జీవితంలోకి వెళ్ళి ఆయన ఎలాంటి మాటలు చెప్తున్నాడో తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నయ్యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. చూసారా, అంటే దేవుని యొక్క దీర్ఘశాంతం అనేటటువంటిది పాపులందరినీ ఒకవైపు నిలబెడితే ప్రథమమైనటువంటి స్థానం అంటే మొదటి బహుమతి పాపానికి ఎవరికి ఇవ్వాలి అని అంటే ఇదిగో అది నాకే ఇవ్వాలి అన్నాడు పౌలు గారు. నిజానికి పౌలు చేసినటువంటి కార్యక్రమాలలో ఆయన తన జీవితాన్ని గురించి దేవుడు ఆలోచించిన ప్రతిసారి పౌలునే మొట్టమొదటిగా చంపాలనేటటువంటి ఆలోచన అయితే కలిగి ఉండాలి. ఇదే విషయాన్ని చెప్తున్నాడు తిమోతికి. పాపులలో నేను ఎవరినైనానంటే ప్రధానుడను అనేటటువంటి పదం వాడుతున్నాడు. ప్రేమటువంటి వాడు పాపులలో నేను ప్రధానుడు. మళ్ళా చదవండి 14:15 1 తిమోతి 14వ వచనం. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనకు విశ్వసింప బోగు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము అన్నాడు. యేసు క్రీస్తుల వారు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడ్డాను అన్నాడు. ప్రేమటువంటి వాళ్ళు అంటే
పౌలు గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన తన గురించి తాను చెబుతూ, నేను గొప్ప అధికారాన్ని చెప్పుకోవట్లేదు ప్రేమటువంటి వాళ్ళరా, నేను మట్టి వాడను అని మాత్రమే కాదు, పాపులలో నేను ఎలాంటి వాడిని అన్నాడు, ప్రధాన పాపినై ఉన్నప్పుడు కూడా నిజంగా యేసు ప్రభుల వారు తన జీవితాన్ని గురించి ఆలోచించిన ప్రతిసారి నిజంగా ఆ యొక్క మొట్టమొదటి చావు ఎవరితో ప్రారంభించాలి, దేవుడే ఒకవేళ నిర్ణయించుకుంటానంటే అది పౌలుతోనే ప్రారంభం అవ్వాలి ప్రేమటువంటి వాళ్ళ. అలాంటి పౌలు గారు తనకు ఎలా మార్పు వచ్చిందో అని చెప్పడానికి తన పాత జీవితంలోకి వెళ్ళి ఒకసారి తొంగి చూసి మాట్లాడుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది ప్రేమటువంటి వాళ్ళు. ఆ పాత జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంది పౌలు గారి యొక్క జీవితం. పౌలు గారు సౌలుగా మారినటువంటి ఆయన పౌలుగా మారినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా అక్కడ వాడబడినటువంటి ఒకే ఒక పదం ప్రేమటువంటి వాళ్ళు. మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఇదిగో మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అని అంటుంటాం ప్రేమటువంటి వాళ్ళు. అంటే మనిషికి ఒక మాట చాలు మారేదానికి, బట్ పశువుకి అయితే ఏం చేయాలి, అనేక సార్లు దాన్ని కొట్టాలి, హింసించాలి ప్రేమటువంటి వాళ్ళు. అప్పుడు కానీ మన ప్రయత్నం ఏంటో దానికి అర్థం కాదు. బట్ మనిషికి అలాగే చేస్తే బాగుంటుందా, లేదు. అందుకనే ప్రేమటువంటి వాళ్ళ క్రీస్తు అనేటటువంటి ఆయన తన పట్ల చూపినటువంటి దీర్ఘశాంతము నిజంగా తను ఎంతగా మార్చిందో అన్న సంగతిని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రేమటువంటి వాళ్ళ దేవుడు కూడా మనిషి మారాలి అని కోరుకున్నాడు. ఆ మార్పు నిజంగా పౌలు గారి జీవితంలో ఎలా ప్రారంభమైందో మనం ఆలోచించగలిగితే ఒకసారి అదే తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, పూర్వము అన్న పదాన్ని వాడుతున్నాడు. అంటే తన జీవితాన్ని గురించి పూర్వం అనేటటువంటి స్థితిలోకి వెళ్తున్నాడు. ఆ స్థితి ఎలా ఉందో ఒక్కసారి గమనించినప్పుడు పూర్వము దోషకుడను అన్న పదం చూసారా. మనుషుని చూసిన ప్రతిసారి దేవుడికి కలిగేటటువంటి ఆలోచన అలాంటిది అంటే మనుషులందరూ ఎన్ని హావభావాలతో ఉన్నారు అన్న సంగతిని గురించి మాట్లాడుతూ ఇదిగో పౌలు గారే తన యొక్క స్థితిని గురించి చెప్తున్నాడు. పూర్వం నేను ఎలాంటి వాడిని అంటే అప్పుడప్పుడు కూడా మనం చూడండి, ఇలాంటి పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇదిగో ఒకప్పుడు ఈయన నక్సలైట్, ఇప్పుడు యేసు ప్రభువు వారికి లైట్ గా ఉన్నాడు అనేటటువంటి పదం. ఒకప్పుడు ఇతను మంచి గజ దొంగ, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఇదిగో మనుషులకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి మళ్లించేటటువంటి ఒక భక్తుడుగా మారిపోయాడు అనేటటువంటి పదం. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా పూర్వపు స్థితులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ స్థితులను బట్టి దేవుడు మనల్ని ఏం చేయాలి అని అంటే నిజానికి మనల్ని భూమి మీద లేకుండా చేసేయాలి. అలాంటి ఎంతటి వారమంటే అలాంటి క్రూరులమా అంటే అవును. అందుకని పౌలు చెప్తాడు, పూర్వము నేను దోషకుడను హింసకుడను హానికరుడను అయిన నన్ను తన పరిచర్యకు నియమించి. చూసా, అంటే పూర్వపు తన స్థితిని గురించి మాట్లాడుకుంటాడు. ఆ పూర్వపు స్థితి ఎలా ఉందని అంటే ఇదిగో దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక. ఆలోచన చేయండి, తెలియక అవిశ్వాసము వలన చేసితిని అన్నాడు. తెలియక అవిశ్వాసము వలన చేసితిని. నిజంగా ప్రేమటువంటి వాళ్ళదా సమాజం అనేటటువంటిది ఎందుకు మారాలి అని ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే వాళ్ళు ఎలా మారాలో తెలియదు, అసలు ఎందుకు మారాలో తెలియదు. నిజానికి మనం రోజు త్రాగేటటువంటి ఒక తాగుబోతు జీవితాన్ని మీరు ఆలోచించాలి. ఆడు ఎందుకు తాగుతున్నాడో ఆడికి తెలియదు. నిజానికి యవనస్తులు కూడా అప్పుడప్పుడు ఏదో మార్కులు తక్కువ వచ్చాయని ఫెయిల్ అయినామని ఆటోమేటిక్ ఒక నిర్ణయం, వాళ్ళు చేసుకున్నటువంటి ఆత్మహత్యల ఫలితంగా నిజంగా వాళ్ళు తెలిసి చేస్తున్నారో మనకు అర్థమవుతుందా ప్రేమటువంటి వాళ్ళు. ఎందుకు తమ జీవితాలను ఆదిలోని వాళ్ళు చితికేసుకుంటున్నారు, ఎందుకు చిదిమేసుకుంటున్నారు అని అంటే తెలిసి కాదు ప్రేమటువంటి వాళ్ళరా, వాళ్ళు తెలియక. అందుకనే పౌలు గారు కూడా ఇదే చెప్తున్నాడు, తెలియక నేనేం చేశాను, అవిశ్వాసము వలన నేనేం చేస్తున్నానో నాకు తెలియదు అనేటటువంటి విషయాన్ని. నిజంగా మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, మనం అలా బ్రతకడానికి మనం ఇష్టపడము, కానీ ఇష్టపడేటటువంటి జీవితాన్ని దేవుడు కలిగి ఉన్నాడు మన పట్ల అనే సంగతిని గురించి నిజంగా మనకు తెలియదు. నేనేం చేస్తున్నానో నాకు తెలియదు అని నిజంగా అన్న సంగతిని కూడా మనకి ముందుగానే మనం ఏం చేస్తున్నాం అన్న సంగతి గురించి దేవునికి తెలుసు అంటే తెలుసు ప్రేమటువంటి వాళ్ళ. ఎందుకు పాపం చేస్తున్నామో తెలియదు, దానివల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు ఏంటో కూడా మనకు తెలియదు. కాబట్టి తెలియక చేస్తున్నాము. నిజమే,
పాపం అనేటటువంటి దాన్ని ఒకవేళ తెలియక చేస్తే ఈ రోజు దేవుడు నిన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. పాపం అనేటటువంటిది దాని వల్ల వచ్చు జీతము మరణమే. ఏ మరణము? మామూలుగా మరణించేటటువంటి మరణం కాదు ప్రేమటువంటి వాళ్ళరా, రెండవ మరణం. మనకు తెలుసు ఈ రోజు మనిషిగా మనకి ఏం కావాలో మనకు అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నామో మనకు అర్థం కావట్లేదు. తీరా బెడ్ పైన పడిపోయినప్పుడు, మంచాల పైన పడిపోయినప్పుడు ఆ జీవితం అంతా ఒక్కసారి కళ్ళ ముందు ఊహించుకున్నప్పుడు ప్రేమటువంటి వాళ్ళరా మనం చేసినటువంటి కార్యక్రమాలన్నీ మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అయినా కూడా మనం ఎలాగ చింతిస్తూ ఉంటాయి. డాక్టర్ గారు నిద్ర పట్టలేదు, ఏదైనా మందులు రాసి ఉండాలి అంటే ఎలా నిద్ర పడుతుంది మనకి? ఎందుకంటే ఇక చివరి దశలోకి మన జీవితాన్ని తీసుకెళ్లిపోతూ ఉన్నాము. ఆ తర్వాత ఏమైపోతుందో తెలియదు అనేటటువంటి విషయం. ఉదయం మన చర్చికి ఒక ఆమె వచ్చినప్పుడు చెప్తుంది, సార్ మా మనవడు యాక్సిడెంట్ లో చనిపోయినాడు. ఆ టయానికి ఫోన్ చేయడం వల్ల మా పెద్ద అబ్బాయి అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా ఆయన యొక్క ఒడిలో తలబెట్టినటువంటి ఆ బాబు అంటున్నాడంట, ఇదిగో పెదనాన్న నేను లోకాన్ని వదిలిపోతున్నాను అన్నాడు. లోకాన్ని వదిలిపోతున్నాననే ఒకే ఒక మాట చివరిగా పలికాడు అనేటటువంటి వాళ్ళు. నిజంగా ప్రేమటువంటి వాళ్ళరా దేవుడే లోకాన్ని వదిలిపోయేటటువంటి స్థితి మనకు అనుగ్రహించినప్పుడు ఆ స్థితిలో కూడా మనం ఎలా మాట్లాడుతామని అంటే ప్రేమటువంటి వాళ్ళరా ఆయన ముందు మనం తగ్గించినటువంటి వాళ్ళంగా మనం ఏమంటాము. మనం చేసినటువంటి ప్రతి పాపపు కార్యం అనేటటువంటిది మన జీవితాల్లో మాటి మాటికి గుర్తుకు రాదా అని అంటే గుర్తుకు వస్తుంది ప్రేమటువంటి. ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో మంచాన పడినటువంటి మన జీవితాల్లో మనం ఏమైనా చేయగలమని అనుకుంటే ఆ తర్వాత మనకి జీవితకాలం అనేటటువంటిది ఉన్నది కదా, జీవితకాలం అనేటటువంటి. అందుకని ప్రేమటువంటి వాళ్ళ తెలియక ఎన్నో కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉంటాం, తెలియక ఎన్నింటినో మనం చేస్తూ ఉంటాం. నిజానికి ఈ సూర్యుని గురించి మనకి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలుగునిచ్చి వేడినిచ్చేటటువంటి సూర్యుని గురించి మనకు తెలుసా అంటే తెలియదు ప్రేమటువంటి వాళ్ళ. భూమి కంటే ఎన్నో గొప్ప పెద్ద రెట్లు 13 లక్షల రెట్లు ఉన్నటువంటి నక్షత్రాల గురించి మనకు తెలుసా? ఇదిగో మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి ఒక సెకనుకి 1,27,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందన్న సంగతి కూడా మనకు తెలుసా? తెలియదు ప్రేమటువంటి వాళ్ళు, తెలియదు. అయినా మనల్ని క్షేమంగా ఉంచుతున్నాడు. ఆయా కాలాలకు రంపించవలసినటువంటి వర్షాలను పంపిస్తూ ఉన్నాడు, ఋతువులను పంపిస్తున్నాడు. ఈ లోకంలో బ్రతకడానికి నీకు ఏం కావాలో వాటన్నిటిని, భౌతిక సంబంధమైనటువంటి వాటన్నిటిని ఆయా కాలంలో నీకు రప్పిస్తూ ఉన్నాడు ప్రేమటువంటి వాళ్ళు. అయినా దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? ఇదిగో తాను పరిశుద్ధుడు కాబట్టి మన అందరినీ కూడా పరిశుద్ధులుగా ఉండాలనేటటువంటి ఆ కోరికను మనం నెరవేర్చడంలో ఏమైపోతున్నామంటే ప్రతిసారి విఫలమైపోతున్నాం ప్రేమటువంటి వాళ్ళు, విఫలమైపోతున్నాము. అందుకనే నిజంగా మనిషి అనేటటువంటి వారికి ఒక మాట చెప్తే ఆ మాట వల్ల మనిషి ఆలోచన చేసి తన జీవితాన్ని మార్చుకుంటాడనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో దేవుడు మనకి ఇంకా జీవిత కాలాల్లో దినాలను పొడిగిస్తూ ఉన్నాడు. నిజంగా యేసు ప్రభుల వారు అపోస్తలుడైనటువంటి పౌలు గారికి కనిపించినటువంటి ఆ యొక్క ఘట్టంలో ఒకే ఒక పదాన్ని యేసు ప్రభులు ఆయన జీవితంలో వాడినట్టుగా మనకు కనిపిస్తుంది. ఏం తప్ప ఒకసారి 9వ అధ్యాయం అపోస్తల కార్యం 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట విన్నాడు. ప్రభువా నీవెవడమని నీవెవడము అని అడిగినప్పుడు ఆయన నీవు హింసించుతున్న యేసును నేను ఎవరినంటే నీవు హింసించుతున్నటువంటి యేసును అనేటటువంటి పదం. ఏమైనా అంతకు మించి ఇంకేమన్నా మాట్లాడా యేసు ప్రభువు? అంటే పౌలు గారి జీవితంలో ఒకే ఒక మాట ప్రేమటువంటి వల్ల నేను ఎవరినో కాదు నీవు హింసించుతున్న యేసును. ఆల్రెడీ పౌలు జీవితం ఎలా ఉందని మనం ఎన్నుకున్నాము. గత పూర్వ కాలంలో నేను ఎలాంటి వాడిని అంటున్నాడని అంటే ఇదిగో దోషకుడను, హింసకుడను, హానికరుడు అనేటటువంటి పదాలు. నిజంగా ఆ పూర్వ కాలంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయని అంటే ఎవరైనా ఈ మార్గం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు అని అంటే ఇదిగో వారిని చంపేస్తున్నాడు, లేదంటే జైల్లో కూడా పెట్టించేటటువంటి అధికారాన్ని పొందినటువంటి వారిగా మన పౌలు మనకు కనిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువుల వారిని హింసిస్తేటటువంటి ఒక స్థితిని. అందుకని నేను ఎవరినంటే నీవు హింసించుతున్న యేసును అనే పదాన్ని వాడుతున్నాడు.
నిజంగా ఈ ఒక్క పరము పౌలు గారి యొక్క జీవితాన్ని మార్చేసిందని అంటే నిజమే. అప్పటి వరకు ఆయన చేసినటువంటి అద్భుత కార్యక్రమాలన్నింటినీ కూడా అంత దేవుడు దృష్టిలో పెట్టుకున్నా కూడా, నిజానికి యేసు ప్రభుల వారిని హింసించేటటువంటి స్థాయికి వచ్చినా కూడా దేవుడు అతని పట్ల చూపించినటువంటి ఆ కరుణ సంపన్నత తన జీవితాన్ని మార్చేసేటటువంటి స్థితికి తీసుకెళ్ళింది. అందుకనే దేవుడు ఎన్ని అవకాశాలు మన జీవితంలో మనకి ఎన్నిట్లో మనకి ఏర్పరుస్తున్నా కూడా మార్పు అనేటటువంటిది ఒక్క మాటతోనే ఏమైనా ప్రారంభమైందా? లేదు. ఎన్నో సార్లు ఎన్నో మీటింగ్లకు మనం వెళ్ళినా కూడా, నిజంగా ఎన్నో మాటలు దేవుడు మనకు చెప్పించినా కూడా మన జీవితంలో మార్పు అనేటటువంటిది ఎప్పటికీ రావట్లేదు ప్రేమటువంటి వాళ్ళు. అందుకనే పౌలు గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రేమటువంటి వాళ్ళరా, ఇదిగో ఆ రోజుల్లో ఉన్నటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి శిశువులను ఏం చేస్తున్నాడంటే, ఇదిగో బెదిరించుటయు హత్య చేయుట అనేటటువంటి పదాన్ని వాడుతున్నాడు ప్రేమటువంటి వాళ్ళరా. ఆయన జరిగిస్తున్నటువంటి ఆకృతి కార్యక్రమాలను బట్టి మొట్టమొదటగా దేవుడు పౌలునే చంపాలి, కానీ అలాంటి క్రియలను కలిగి ఉన్నటువంటి పౌలు యొక్క జీవితాన్ని చూసిన ప్రతిసారి పౌలును చంపడం పెద్ద పనా? కాదు ప్రేమటువంటి వాళ్ళు. పెద్ద సాహసమే చేయాలా దేవుడు? లేదు. నిజంగా అక్కడ గుర్రాన్ని నడుపుకుంటూ వస్తున్నప్పుడు ఆ దమస్కు ప్రాంతంలో ఆ గుర్రం మీద నుంచి పడేటటువంటి స్థితిని కూడా మనం ఆలోచన చేసినప్పుడు, ఏ రాయి మీద తలబడి ఉంటే ఆటోమేటిక్ గా తలపగిలి అప్పుడే చనిపోయి ఉండేవాడు. అప్పుడప్పుడు బైక్ మీద వెళ్తున్నటువంటి, మన ముందు బైక్ మీద వెళ్తున్నటువంటి వాళ్ళు ఏదైనా స్కిడ్ అయిపోయి ఒకవేళ ఆ బైక్ నుంచి కింద పడితే ఇమ్మీడియట్ గా అతని తలలో నుంచి రక్తం అనేటటువంటిది వచ్చి అతని ప్రాణాపాయ స్థితిలోనికి తీసుకెళ్లిపోతారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, లాభం లేదండి అనేటటువంటి పరిస్థితి మనం వింటుంటాం డాక్టర్ల దగ్గర. కానీ పౌలు గారి యొక్క పరిస్థితి, ఆ గుర్రం మీద పడిపోయినప్పుడే ఏదో ఒక రాయి మీద తన యొక్క తల తగిలి పగిలిపోయినటువంటి పరిస్థితిని కూడా దేవుడు అక్కడ ఏర్పాటు చేయొచ్చు. బట్ పడడం కూడా ఎంత జాగ్రత్తగా పడేటట్లుగా ఏర్పాట్లు తీసుకున్నాడు అక్కడ. ఎంతమంది తనకు శత్రువులు ఉన్నా కూడా వాళ్ళందరినీ ఆపేసినటువంటి దాఖలాలు కూడా అతని జీవితంలో మనకు కనిపిస్తుంటాయి ప్రేమటువంటి వాళ్ళు. అయినా కూడా దేవుడు ఎలా కాపాడుతున్నాడో ఆలోచన చేయండి. ఎందుకు అలాంటి కాపాడాలని అంటే, ఇదిగో ఇతడు నేను ఏర్పరచుకున్నటువంటి అన్ని జనులకు స్వార్థను ప్రకటించడానికి ఏర్పరచుకున్నటువంటి మనుష్యుడని పౌలు జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, మన జీవితంలో ఎన్నిటిని సంపాదించుకున్నా, ఎంతటి హోదా ఉన్నా కూడా నిజంగా మనం దేవుని దృష్టిలో ఎలా ఉంటున్నామని అంటే ఒక మట్టి వారంగా ఉంటున్నాము. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, మన పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడని అంటే మన స్థాయి చాలా చిన్నది ప్రేమటువంటి వాళ్ళ, మన స్థాయి చాలా చిన్నది. అందుకనే ప్రేమటువంటి దేవుని వల్ల మరణాన్ని గెలిచినటువంటి యేసు ప్రభుల వారికి పౌలును మట్టిలో కలపడం పెద్ద సమస్య కాదు. అలాగే ప్రేమటువంటి వాళ్ళరా, ఈ బ్రతుకు మన జీవితాలను కూడా మట్టికి పంపించడం అనేటటువంటి దేవునికి చేతకాని పని కాదు ప్రేమటువంటి. అందుకని పాపం వల్ల వచ్చేటటువంటి ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని మనం తప్పించబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మనం ముగించేసుకున్నాం.